దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ వందనాలు. మనం దేవుని సన్నిధిలో చేరి ఉన్నామంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటది? ఆయన కృప. అయితే ఆయన కృప మనం పొందటానికి మరొక కారణం ఉంది. అదేంటయ్యా అంటే మార్టిన్ లూథర్ గారు. ఎందుకంటే ఈ రోజున రిఫర్మేషన్ సండే అంటారు, సంస్కరణ ఆదివారం. ఎందుకంటే దేవుడు మానవులకి తన యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు, తన కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు అనేటువంటి వాక్యాన్ని ప్రజలందరూ, అంటే తన యొక్క భక్తులందరూ, విశ్వాసులందరూ కూడా కలిగి ఉండటానికి దేవుడు రాతపూర్వకంగా మనకు అనుగ్రహించినటువంటి దానిని విశ్వాసిగా ఎవరు కూడా పొందలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే రోమన్ క్యాథలిక్ సంఘం అనేటువంటిది ఆదిమ సంఘం ప్రారంభించబడింది. ఆ సంఘం అలాగ విస్తరించింది. ఆ తర్వాత ఏమైందంటే 16వ శతాబ్దం, అంటే 1500లోకి వచ్చినప్పటికీ ఆ సంఘము పూర్తిగా రోమన్ సామ్రాజ్యం యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయింది. రోమన్ సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయినటువంటి ఆ సంఘాన్ని పోపు అలాగే రాజు పరిపాలించేవారుగా ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే దేవుని యొక్క మాటలు ప్రజలకు అందకుండా, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి వాక్య సత్యాలు ప్రజలకు అందకుండా వాటిని మరుగుపరిచారు. ఎవరు కూడా దేవుని వాక్యాన్ని పట్టుకోవడానికి, చదవటానికి వీల్లేదు. కారణం ఏంటంటే దేవుని వాక్యమైనటువంటి ఒకే ఒక గ్రంథాన్ని దూరంగా పైన ఎవరికి కనపడకుండా, అందకుండా దాన్ని దాచిపెట్టి దాన్ని గొలుసులతో కట్టించేవారు. ఎవరు కూడా దాన్ని తీసి చదవకుండా. అంతేకాకుండా అనేకమైనటువంటి దురాగతమైనటువంటి సంఘటనలు సంఘంలో జరుగుతూ వచ్చినాయి. వాటన్నిటిని బట్టి ఏమైందంటే సంఘం అనేది దేవుని యొక్క కృపను పొందలేకపోయింది. ఆ సమయంలో దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో గొప్ప మార్పు కలిగింది. ఆయన ఎవరయ్యా అంటే మార్టిన్ లూథర్. 1483వ సంవత్సరంలో మార్టిన్ లూథర్ గారు నవంబర్ 10వ తారీఖున జన్మించారు. ఆ తర్వాత ఆయన 1546వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తారీఖున చనిపోయాడు. ఈ లోపల గొప్ప సంస్కరణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ పిల్లవాడుగా ఉన్నటువంటి అతను 1501వ సంవత్సరంలో 17 సంవత్సరాల వయసులో ఏమైందంటే యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడ 4 సంవత్సరాలు చదువుకున్నాడు. ఆ తర్వాత ఏమైందంటే 1505వ సంవత్సరంలో ఆయన డిగ్రీ పుచ్చుకొని 1507వ సంవత్సరంలో ఆయన ఒక ప్రీస్ట్గా అభిషేకించబడ్డాడు. అభిషేకించబడ్డటువంటి ఈ యొక్క మార్టిన్ లూథరు అనేకమైనటువంటి వాటిని ధ్యానం చేశాడు. ఆయన చదువుతూ ఉన్నటువంటి సమయంలో రోమపత్రికని అలాగే గలతీ పత్రికని ఎక్కువగా చదివాడు. ఆయన కీర్తనలు ఆయన ఎక్కువగా చదివాడు. ఆయన వాటి మీద వ్యాఖ్యానాలు రాశారు ఆయన. ఆ తర్వాత ఏమైందంటే వాటిని చదువుతూ ఉండగానే మరి 1507వ సంవత్సరంలో ప్రీస్టుగా ఏర్పాటు చేయబడినటువంటి అతని జీవితంలో తృప్తి కలగలేదు. కారణం ఏంటంటే అక్కడ బోధించబడతా ఉన్నటువంటి బోధలు, అక్కడ ఉన్నటువంటి సంఘం యొక్క కార్యాలు అతనికి ఇష్టపడలేకుండా పోయినాయి, వ్యతిరేకమైపోయినాయి. ఎందుకని ఆయన రోమపత్రిక చదివినప్పుడు రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఏమని రాయబడుతుందంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించబడతాడని పౌలు గారు రాశారు. అంతకంతకు ఆ విశ్వాసములో అభివృద్ధి పొందుతూ ఉంటారని వాక్యంలో రాయబడింది. ఆ మాటలు చదివినప్పుడు ఆయనకి ఒక ప్రశ్న తలెత్తింది. ఏంటంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుతూ ఉంటే రక్షణ అనేది మానవుల యొక్క క్రియల ద్వారా కాదు, అది దేవుడు యొక్క కృప ద్వారా కలుగుతుంది. అది దేవుడు మనకిచ్చినటువంటి ఉచితమైన వరం అని రాశాడు. ఈ లేఖనాలు చదివినప్పుడు మార్టిన్ యొక్క జీవితంలో ఏమైందా అంటే ఒక విధమైనటువంటి బాధ కలిగింది.
ఎందుకనంటే రోమన్ క్యాథలిక్ యొక్క సంఘం ఏం చేస్తూ ఉంది, ఎవరైనా పాపం చేశారంటే పాపానికి పరిహారం కావాలంటే కొంత ధనం చెల్లించాలి. ఆ పాపాలకి వారు కొంత విలువ ఇచ్చారు. ఒక దొంగతనం చేసిన వాడికి ఇంత కట్టాలి, లేకపోతే ఒక పాపం చేసిన వాడు ఇంత కట్టాలి, లేదు హత్య చేసిన వాడు ఇంత కట్టాలి. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విలువను కట్టి ఆ విలువలు ఆ ధనాన్ని వసూలు చేస్తూ ఉన్నారు క్యాథలిక్ వారు. నేను చిన్న దొంగతనం చేశాను అనుకో, నువ్వు దొంగతనం చేసావు కాబట్టి ఇదిగో ఈ ఖరీదు దానికి ఉంది, అది కడితే నీకు దొంగతనంలో నుంచి నీకు రక్షణ కలుగుతుంది. ఆ దొంగతనం అనేటువంటి పాపం నీ దగ్గర నుంచి దేవుడు తీసివేస్తాడు అని కొంత విలువలు కట్టి రక్షణ అనేది అమ్మటం ప్రారంభించారు. రక్షణ అనేది ఏమని చెప్తుంది దేవుని వాక్యము? ఎఫెసీ పత్రిక ఏం చెప్పాడు 2:8 రక్షణ అనేది దేవుని యొక్క ఉచితమైన వరమే. అది ఉచితమైన వరం అయితే ఇప్పుడు క్యాథలిక్ వాడు ఏం చేస్తున్నారు, రక్షణ కావాలంటే నువ్వింత ధనం ఇస్తే నీకు రక్షణ కలుగుతుంది, నీ పాపం పోవాలంటే ధనాన్ని చెల్లించాలని చెప్పేవారు వసూలు చేయడం ప్రారంభించారు, వ్యాపారం చేయడం ప్రారంభించారు. యేసుక్రీస్తు వారి యొక్క సమయంలో కూడా దేవాలయంలో ఎలాగుంది, అక్కడ వ్యాపారపు స్థలముగా మారిపోయిందట. ఎందుకు? రూకలు అమ్మేవారు, పక్షులు అమ్మేవారు, గువ్వలు అమ్మేవారు, పావురాలు అమ్మేవారు, గొర్రె మేకల్ని పశువులను అమ్మేవారు. వీళ్ళందరూ కూడా దేవాలయంలో నిండిపోయారు. వారు దేవాలయంలో నిండిపోయి చేస్తున్నారు, దేవుని సంపూర్తిగా ఆరాధించుకోవడానికి అవకాశం లేకుండా చేశారు వాళ్ళు. కాబట్టి దేవునికి కోపం వచ్చింది. ఆయన తాళ్ళు తీసుకొని ఆయన వాటిని పేని వాటి ద్వారా అక్కడున్న వాళ్ళందరినీ కూడా కొట్టి అవన్నీ కూడా పడత్రోశాడు. దాన్ని ఏమంటారు? సంస్కరణ కదా, రిఫర్మేషన్. రిఫర్మేషన్ అంటే ఏంటి? ఒక తప్పుని సరిచేయటం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చేసిందంటే రిఫర్మేషనే. ఆయన అప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి అనేకమైన దురాగతమైనటువంటి ఆచారాలని మార్చివేశాడు, వాటన్నిటి కూడా పారదోలాడు. అదే విషయాన్ని ఇప్పుడు మార్టిన్ లూథర్ గారికి గుర్తొచ్చింది, మార్టిన్ లూథర్కి జ్ఞాపకానికి వచ్చింది. అందువల్ల ఇప్పుడు రోమన్ క్యాథలిక్ వాళ్ళు చేస్తున్నటువంటి పాపాన్ని పరిహారం చేసుకోవడానికి ధనాన్ని చెల్లించి రక్షణ పొందొచ్చు అని చెప్పినటువంటి మాట ఆయనకి బాధ కలిగించింది. అంతేకాకుండా పాపం చేసి చచ్చిపోయినాడు ఉన్నాయనుకోండి, వాడి పిల్లలు వచ్చి అయ్యా మా తండ్రి చచ్చిపోయాడు, ఆయన పరలోకం పోవాలంటే దానికి ఒక విలువ కట్టారు, దాన్ని పర్గటరీ అంటారు. చనిపోయిన వారి యొక్క ఆత్మలను పరలోకానికి తీసుకెళ్తానికి కొంత విలువ చెల్లిస్తే దూతలు వచ్చి వాడిని తీసుకెళ్తారని చెప్తారు. ఇలాగంటే దురాఘాతమైనటువంటి ఆచారాలు ఎక్కువగా నిండిపోయినాయి, ఇంకా చాలా ఉన్నాయి. మార్టిన్ లూథర్ గారికి కనిపించినది ఏందా అంటే రక్షణ అనేది దేవుని యొక్క ఉచితమైన కృప, ఆ తర్వాత దేవుని యొక్క వరం అది, ఆ తర్వాత విశ్వాసం ద్వారా దేవుడు విశ్వాసం ఏం చేస్తాడు, జీవించేట్టుగా చేస్తాడు. వీటి ప్రాముఖ్యమైన ఆ మూలాన్ని చూసినప్పుడు మార్టిన్ యొక్క హృదయం చలించిపోయి ఆయన ఏం చేశాడంటే 1517లో అక్కడ ఆయన కంటే ముందు ఉన్నటువంటి వాడు, అంటే ఆయన మెంటర్ అంటారు కదా, అంటే ఆయన నడిపించేవాడు ఉంటాడు కదా, ఆయనకంటే పెద్ద, ఆయనకి చెప్పాడు, అయ్యా వాక్యం ఇలాగ చెప్తుంది కదా, మనం ఇలాగ చేస్తున్నాము, ఇది తప్పు అని చెప్పినప్పుడు ఆ మెంటర్ ఏం చేశాడంటే నువ్వు నోరు మూసుకోరా అని చెప్పాడు. నువ్వు నోరు మూసుకో, ఎందుకంటే మనం ఇక్కడ సంఘ సంబంధించినటువంటి ఆచారాలు మనం పాటించడానికే ప్రీస్టులుగా చేయబడ్డాం, దాన్ని జరిగించాలి మనం అంతే అని చెప్పాడు. అయితే అది చాలా బాధ కలిగించి మార్టిన్ లూథర్ ఏం చేశారా అంటే 1517వ సంవత్సరంలో బైబిల్లో ఉన్నటువంటి వాటిని సంఘము ఆచరించకుండా చేస్తా ఉన్నటువంటి వాటి తప్పులు ఎంచాడు. ఈ 95 తప్పులు ఏం చేశారా అంటే ఆయన రోమన్ క్యాథలిక్ చర్చ్ అయినటువంటి
విటన్బర్గ్ అంటే జర్మనీలో ఉన్నటువంటి విటన్బర్గ్ అనేటువంటి పెద్ద దేవాలయం ఉంది. ఆ దేవాలయం మూసేసినప్పుడు దాని గేటుకి, దాని యొక్క తలుపుకి, చెక్క తలుపుకి ఏం చేశారంటే మేకులతో, రాగి రేకుల మీద రాసినటువంటి వాటిని తీసుకెళ్ళి ఆ రేకులన్నీ కూడా తలుపంతా కొట్టేశాడు. ఉదయం వచ్చేటప్పటికి దాని నిండా ఏమంది, రాసిన రాగి పలకలు కనపడతా వచ్చినాయి. అవేంటయ్యా అంటే బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు. సంఘం అప్పుడులో ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ సంఘము ఆచరించకుండా వాటికి వ్యతిరేకంగా నడుచుకుంటా ఉన్నారు. వాటిని జనానికి తెలియాలని చెప్పి వాటిని అక్కడ కొట్టాడు. అప్పుడు పోపు లియో 10, 10వ పోపు అయినటువంటి లియో అని పడ్డటువంటి ఆయన, అలాగే రాజు ఏం చేశారంటే, అయ్యా వాటిని నువ్వు వెనక్కి తీసుకో, వాటిని అక్కడ తీసేసి ఇవి తప్పు, సంఘం పాటించేదో ఒప్పని చెప్పని చెప్పారు. అయితే దాన్ని కాదని ఆయన ఎదురు తిరిగినప్పుడు 1520వ సంవత్సరంలో ఆయన ఒత్తిడి చేశారు. కానీ ఆయన ఒప్పుకోకపోవడం వల్ల ఏమైందంటే 1521వ సంవత్సరంలో ఆయన్ని సంఘ బహిష్కరించి పక్కకు తోలేశారు, అక్కడ ఉండకుండా, సంఘంలో ఉండకుండా. అయితే అప్పుడు ఈ మార్టిన్ లూథర్ గారు చేసినటువంటి ఈ యొక్క సంస్కరణ ఉద్యమం అనేది బయటకు వచ్చింది. దాన్ని విన్నటువంటి, చూసినటువంటి వారిలో జాన్ కన్విల్ అనేటువంటి ఒక వ్యక్తి, రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే ఉర్చిల్ జుంగిల్ అనేటువంటి అతను. ఉర్చిల్ జుంగిల్ అనేటువంటి ఆ ఇద్దరు కూడా మార్టిన్ గారి యొక్క రచనని, ఆయన చేసిన సంస్కరణని వారు సమర్థించుకొని వారు కూడా ఈయనతో కలిసి పనిచేశారు. ఇప్పుడు ఏమైందయ్యా అంటే రోమన్ క్యాథలిక్ సంఘములో ఒక కదలిక అనేది వచ్చేసింది. విశ్వాస సంబంధంగా జీవించాలని చెప్పేటటువంటి ఆ మూమెంట్ అనేది ప్రారంభమైంది. కనుక ఈ రోజున మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే, ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతున్నామంటే, ఈ రోజున పాటలు పాడుతున్నామంటే, ఈ రోజున వాక్యాన్ని విని దాని ప్రకారం మనం నడుచుకోవడానికి అవకాశం కలిగించబడిందంటే అది కేవలము మార్టిన్ లూథర్ గారి యొక్క కార్యము, అది చర్య. అందుకనే అది మార్టిన్ లూథర్ ప్రారంభించారు కాబట్టి దానిని లూథరన్ మూమెంట్ అని చెప్పారు. రోమన్ క్యాథలిక్లో నుంచి పక్కకి సంఘం అనేది చీలిపోయింది. దాన్ని ఇప్పుడు ఏమన్నా అంటే ప్రొటెస్టెంట్ అన్నారు. ప్రొటెస్టెంట్ ఏంటి? వ్యతిరేకించటం కదా. ఇప్పుడు మార్టిన్ లూథరు, జాన్ కల్విన్, అలాగే జుంగిల్ అనేటువంటి ఆయన ఎదురు తిరిగాడు కాబట్టి ఆ ఉద్యమానికి ఏం చేశారంటే ప్రొటెస్టెంట్ నిజం అని పెట్టారు. ఇప్పుడు క్యాథలిక్ సంఘం కాకుండా మిగిలిన వారు అందరూ ఎవరయ్యా అంటే ప్రొటెస్టెంట్లు అంటారు. ఇప్పుడు క్రైస్తవత్వంలో రెండు గుంపులు ఉన్నాయి. ఒకటి రోమన్ క్యాథలిక్, రెండోది ప్రొటెస్టెంట్. క్యాథలిక్ అనేవారు ఆ దినాన 1500వ సంవత్సరంలో, 16వ శతాబ్దం అంటే 1500లో రోమన్ క్యాథలిక్ నడిపించేటువంటి సంఘ ఆచారాలను ఆచరించేవారు. ప్రొటెస్టెంట్లు ఎవరయ్యా అంటే రోమన్ క్యాథలిక్ సంఘం ఆచరించేటువంటి ఆ తప్పుడు ఆచారాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చి దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడినటువంటి వారు ప్రొటెస్టెంట్లు. ఈ మార్టిన్ లూథర్ గారు ఏం చేశారయ్యా అంటే లాటిన్లో ఉన్నటువంటి బైబిల్ని జర్మన్లోకి తర్జుమా చేశారు. ఆ తర్వాత కీర్తన గ్రంథాన్ని, ఎఫెసీ పత్రికను, అలాగే రోమా పత్రికను, అలాగే గల్తీ పత్రికను ఆయన బాగా చదివి దాని మీద వ్యాఖ్యానాలు రాశారు. వాటి ద్వారా గొప్ప సంస్కరణ జరిగింది. దానినే రిఫర్మేషన్ అంటారు. అక్టోబర్లో జరిగే ఆఖరి ఆదివారం దాన్ని జరిగించడం ప్రారంభించారు. కాబట్టి ఈ రోజున ఈ అక్టోబర్ మాసంలో ఆఖరి ఆదివారం కాబట్టి ఈ రోజున రిఫర్మేషన్ సండే అని పిలువబడతా ఉంది. ప్రపంచమంతా కూడా ఈరోజు సంఘాలు, ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా రిఫర్మేషన్ డేని జరుపుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ రిఫర్మేషన్ డే జరుపుకోవటానికి, ఈ యొక్క రిఫర్మేషన్ని మనం ఆచరించడానికి, మనం అనుసరించడానికి ముఖ్యమైనటువంటి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఈ నాయకులందరూ కూడా కలిసి ఏం చేశారంటే కొన్ని సూత్రాల్ని ఏర్పాటు చేశారు. ఆ సూత్రాలు ఏవయ్యా అని మనం ఇక్కడ గమనించినట్లయితే
5 సూత్రాలు వారు ఏర్పాటు చేశారు. ఆ 5 సూత్రాలు ఏదంటే సంస్కరణకి అనుసరించి చెప్పబడేటువంటి 5 సూత్రాలని సోలాస్ అంటారు. అంటే ప్రత్యేకమైనవి. సోలో అంటే ఏంటి? సోలో అంటే సింగిల్. సోలో అంటే సింగిల్, ఒక్కటే. అలాగా దేవుని వాక్యంలో కూడా ఏకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఏకంగా ఉన్నటువంటి సోలో ఉన్నటువంటి 5 సూత్రాలను బయటకు తీశారు వాళ్ళు. ఆ సూత్రాలు ఏవయ్యా అంటే మొట్టమొదటిది ఏందయ్యా అంటే సోలా స్క్రిప్చురా అన్నారు. అంటే ఏంటంటే లేఖనము మాత్రమే ప్రత్యేకమైంది. లేఖనం మాత్రమే, పోపు చెప్పేది కాదు, నాయకులు చెప్పేది కాదు, ప్రీస్టులు చెప్పేది కాదు, బోధకులు చెప్పేది కాదు. మన యొక్క జీవితాలకి ముఖ్యమైనది ఏదయ్యా అంటే దేన్ని మనం అనుసరించాలయ్యా అంటే లేఖనాల్ని అనుసరించాలని చెప్పుకున్నారు. సంఘ సంప్రదాయాలు కాకుండా, మానవ సంప్రదాయాలు, మానవ అధికారం కాకుండా విశ్వాసానికి మూలమైనటువంటి దేవుని యొక్క వాక్యము, లేఖనాలు అనేటువంటి వాటి యొక్క అధికారం మీద మనం ఆధారపడాలని తెలియజెప్పేటువంటి ఒక సూత్రాన్ని వారు ఏర్పాటు చేశారు. ఆ సూత్రం ఏదో అంటే సోలా స్క్రిప్చురా అని చెప్తున్నారు. లేఖనాలు మాత్రమే మనం ఆధారపడాలి. అందుకని మనం గమనించినప్పుడు పౌలు గారు యొక్క ప్రయాణాల్లో బెరియా సంఘానికి వచ్చారు. బెరియా వచ్చినప్పుడు ఆ బెరియాలో ఆయన బోధిస్తూ ఉన్నప్పుడట అనేక మంది అపోస్తుల కార్యాలు రాయబడతా ఉంటుంది. ఆయన బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారట లేఖనాలు తీసుకొని వచ్చి వాటిని పరిశీలన చేశారట. లేఖనాలు తీసుకొని వచ్చి పరిశీలించారు. పౌలు చెప్తా ఉన్నది లేఖనాలతో ఉన్నదా లేదా అని వారు పరిశోధించారు. కనుక మనము కూడా ఎప్పుడు కూడా ఒక సేవకుడు చెప్తున్నా, ఒక ప్రీస్టు చెప్తున్నా, లేదా ఒక అధికారి చెప్తున్నా, లేకపోతే ఒక సంఘం చెప్తున్నా దాన్ని కాదు, కానీ లేఖనములో ఏమున్నదా అన్నదే మనము ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. లేఖనాన్ని అనుసరించాలి. ఆ లేఖనాన్ని అనుసరించి దాని ప్రకారం మనం జీవించాలని చెప్పబడేటువంటి సూత్రము వారి యొక్క మరి ఆ మొదటి ప్రమాణంగా వారు తీసుకున్నారు. కనుక మొట్టమొదటి సూత్రం ఏదయ్యా అంటే ప్రొటెస్టెంట్లకి లేఖనములే ప్రాముఖ్యమైనవి. కనుక మనము కూడా ఎప్పుడు కూడా ఏ బోధకుడు బోధించినా సరే లేఖనాల ప్రకారం ఉందా లేదా అని చూడాలి. పౌలు కూడా అదే చెప్పాడు తిమోతికి, తీతుకి. ఏం చెప్తున్నాడు? దురద చెవులు గలవారై తప్పుడు బోధల వైపు తిరిగేవారుగా ఉన్నారట. అనేక మంది దురద చెవులు కలిగిన వారై తప్పుడు బోధల వైపు తిరుగుతూ ఉన్నారు. అలాంటి తప్పుల బోధల వైపు తిరగకుండా ఉండాలంటే బోధించబడేది లేఖనానుసారంగా ఉందా లేదా అని మనము చూసుకోవాలి. రెండవ సూత్రం ఏదయ్యా అంటే సోలా ఫ్రైడ్ అన్నాడు. సోలా ఫ్రైడ్ అని చెప్పాడు. అంటే ఇది లాటిన్ పదాలు ఇవన్నీ కూడా. ఫ్రైడ్ అంటే ఏంటంటే విశ్వాసం. అంటే ఏంటంటే విశ్వాసం మాత్రమే, విశ్వాసం మాత్రమే, కానీ దాని పక్కన ఇంకేది కూడా మనం చేర్చేవారంగా ఉండకూడదు. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా లూథర్ గారు చేసినటువంటి ఫిర్యాదు ఏంటి? దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే రక్షించబడ్డాం, విశ్వాసం ద్వారా. మన క్రియల బట్టి మనము రక్షించబడలేదు. అందుకనే రోమపత్రికలో రాయబడుతుంది ఏమని? ధర్మశాస్త్రం మూలంగా ఎవడు కూడా నీతిమంతుడుగా ఎంచబడలేదు. 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆ ప్రకారమే క్రియ లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు అని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఏమన్నాడు? ఎవడైతే క్రియల మూలం కాకుండా దేవుని మూలముగా నీతిమంతుడుగా ఎంచబడతాడో. అందుకని అబ్రహాం గురించి కూడా అదే 4వ అధ్యాయం రాస్తున్నాడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాను కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం విశ్వాసం ఉంచడం ద్వారా నీతిగా ఎంచబడింది. కనుక విశ్వాసం మాత్రమే ముఖ్యమైంది.
అంతేగాని ఆచారాలు కావు. అనేకమైన ఆచారాలు ఉన్నాయి. ఆ ఆచారాలు సంఘ ఆచారాలు కాదు. కానీ మనము మన జీవితాల్లో రక్షించబడ్డామంటే దానికి మూలమైంది ఏదయ్యా అంటే మొట్టమొదటిది లేఖనము. మొట్టమొదటిది లేఖనం. ఎందుకని రోమపత్రికలో 10:17 చెప్పినట్టుగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగుతుంది. ఇప్పుడు విశ్వాసం అనేది ఎలాగొచ్చిందా అంటే యేసు క్రీస్తు వారి యొక్క మాట వినటం ద్వారా, లేఖనం వినటం ద్వారా. ఆ లేఖనం ద్వారా విశ్వాసం వచ్చింది మనకి. కాబట్టి విశ్వాసం మూలంగానే మనం నడుచుకోవాలి. విశ్వాసం మూలంగానే మనము నడుచుకునేటువంటి వారంగా మనం ఉండాలి. విశ్వాసం అనేది మన యొక్క క్రైస్తవ జీవితంలో కేంద్రముగా ఉండాలి అని చెప్తున్నాడు. విశ్వాసం అనేది కేంద్రంగా ఉండాలి. అంతేగాని మన సొంత పనుల ద్వారా అంటే సొంత క్రియల ద్వారా మనము రక్షించబడలేదు. విశ్వాసం ద్వారా మాత్రమే మనం రక్షించబడ్డాము. కాబట్టి విశ్వాసం అనేది మాత్రమే కేంద్రంగా మన జీవితాల్లో ఉండాలని చెప్పబడేటువంటిది. అది సోలా ఫ్రైడే అని చెప్పాడు. మూడోది ఏదయ్యా అంటే సోలా గ్రేషియా అన్నాడు. మూడవది సోలా గ్రేసియా. సోలా గ్రేసియా అంటే అర్థమైందంటే గ్రేస్ అంటే ఏంటి? గ్రేస్ అంటే కృప. గ్రేస్ అంటే కృప. కృప మాత్రమే, ఇంకేది కాదు. కృప మాత్రమే. రక్షణ అనేది దేవుని యొక్క కృప మాత్రము ద్వారా మనం రక్షించబడ్డాం. అవునా? దేవుని యొక్క కృప ద్వారానే మనకి బహుమతిగా ఇవ్వబడింది. అది కృప కలిగి ఉండాలి. ఆయన కృప మనకి ఇచ్చాడు. ఆయన కృప మనకి ఇచ్చాడు కాబట్టి దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించుకోవాలి. కృప అంటే ఏంటి? కృప అంటే ఒక అర్హత లేని వారికి అర్హతను కలిగించడం అనేది కృప. గమనించారా? అర్హత లేని వాడికి అర్హతనివ్వటము కృప. మనమందరం కూడా అర్హులం కాదు, రక్షణ పొందటానికి అర్హులం కాదు. ఎందుకని? అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. పాపం చేసి దేవుని అనుగ్రహించే మహిమను పొందలేకపోయాము. నీతి అనేది లేకపోవటం ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయాము. అయితే ఇప్పుడు మనకి దేవుడు ఏం చేశారా అంటే ఆయన కృపనిచ్చాడు. అర్హత లేని మనలకు అర్హతను కలిగించాడు. కనుక కృప మాత్రమే మనము జ్ఞాపకం చేసుకోవాలి. కృప అనేదే ముఖ్యమైనదని చెప్తున్నాడు. కృప, దయ, జాలి ఇది మాత్రమే ముఖ్యమైనది. అందుకని పౌలు గారు ఏం చెప్పాడు తిమోతితో మాట్లాడుతా, యేసు క్రీస్తు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఏంటది? కృప. దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మనం రక్షించబడతా వచ్చాము. అంతేగాని దేని ద్వారా మనం రక్షించబడటానికి అవకాశము లేదు. కాబట్టి సోలో గ్రేషియా అన్నాడు. కృప ద్వారా మాత్రమే మనం రక్షించబడుతున్నాం కాబట్టి కృపయే మనకి ప్రాముఖ్యమైంది. 4వ సూత్రం ఏం చెప్పాడా అంటే సోలస్ క్రిస్టాస్ అన్నాడు. సోలస్ క్రిస్టాస్ అంటే క్రీస్తు మాత్రమే. క్రీస్తు మాత్రమే మానవ జీవితములో రక్షణ పొందటానికి, పాపపు జీవితములో రక్షణ పొందటానికి మూలమైనది ఏదయ్యా అంటే క్రీస్తే. క్రీస్తు లేకపోతే మనకు రక్షణ లేదు. ఎందుకని? ధర్మశాస్త్రం ఎవడు కూడా నీతిమంతులుగా చేయలేదు. ధర్మశాస్త్రం అంటే అండి 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు ఎవడు కూడా పాటించలేకపోయారు. 10 ఆజ్ఞలు పాటించలేకపోయారు కనుక ఎవడు కూడా నీతిమంతులుగా చేయబడలేదు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ధర్మశాస్త్రం అనే కాడి కింద చిక్కబడ్డారు. ఇప్పుడు ధర్మశాస్త్రం అనే కాడి కింద చిక్కబడ్డారు కాబట్టి ధర్మశాస్త్రం అంటే కాడి కింద నుంచి విమోచించాలంటే ఆ కాడిని తీయగలిగిన వాడు కావాలి.
ఆ కాడిని తీయగలిగిన వాడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే అని జ్ఞాపకం చేస్తున్నాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు ఏం చెప్పాడు? దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. హల్లెలూయా. ఎవరట? క్రీస్తు యేసు అనేటువంటి నరుడు. దేవునికి మనుషులకు మధ్యవర్తి కావాలి ఇప్పుడు. ఎందుకని? దేవుని దగ్గర నుంచి మానవుడు తొలగిపోయాడు, దేవుని దగ్గర నుంచి మానవుడు త్రోసివేయబడ్డాడు. ఎందుకని? పాపం చేశాడు కనుక. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి, నీతి లేకుండా పోయింది కనుక ఇప్పుడు దేవుని దగ్గరకు తీసుకురావాలంటే మరలా ఎవరు కావాలట? మధ్యవర్తి కావాలి. దేవునికి మానవులకి ఏమైంది? పౌలు గారు చెప్పినట్టుగా విరోధం అయింది. మనందరికీ మానవ జాతికి దేవునికి మధ్యలో వైరం ఏర్పడింది. ఈ వైరము తీర్చబడాలంటే మధ్యవర్తి కావాలి. అయితే యేసుక్రీస్తు వారు దేవునికి మానవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ వైరాన్ని తీసివేయటానికి, వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క తగును సరిచేయటానికి ఆయన మధ్యవర్తిగా లోకానికి వచ్చాడు. మానవుడుగా ఆయన లోకానికి మానవుడుగా వచ్చి ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఆ తగును, ఆ యొక్క వైరాన్ని తీసివేశాడు. ఎలా తీసివేశాడట? ఆయన శరీరాన్ని నలగొట్టుకొని ఆయన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని సిలువలో క్రయధనంగా మనందరి కొరకు క్రయధనంగా అప్పగించాడు. ఆయన అప్పగించాడు. ఆ సిలువలో తన ప్రాణాన్ని క్రయధనంగా మన కొరకు అప్పగించి ఇప్పుడు ఏమయ్యాడంటే ఆయన దేవునికి మానవుడికి మధ్యలో ఉన్నటువంటి వైరాన్ని తీర్చాడు. ఎలా తీర్చాడు? అనీతిమంతులైనటువంటి వారిని, పాపులైనటువంటి వారిని పరిశుద్ధపరచాలంటే ఏం కావాలి? పరిశుద్ధమైన రక్తము కావాలి. ఆ రక్తం ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. కనుక పరిశుద్ధులైనటువంటి ఆయనే వచ్చి ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించడం ద్వారా మన పాపాలు కడగబడ్డాయి. ఇప్పుడు ఆయన నీతిమంతుడు, మనం అనీతిమంతులమే. ఆయన నీతిమంతుడు కనుక అనీతిమంతుడైన మన యొక్క అనీతిని తీసివేసి ఆయన నీతిని మనకిచ్చాడు. ఆయన నీతిని మనకిచ్చాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మనం చేసే ప్రతి పని కూడా మంచిది, అది నీతి కార్యం అనుకుంటూ ఉంటాం. కానీ యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, 64వ అధ్యాయము 6వ వచనంలో, మేమందరము అపవిత్రులం అంటూ వారమైతుమే, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. మేమందరం కూడా అపవిత్రమైనటువంటి వారమైతుమే. మేమందరం కూడా చేసిన నీతి క్రియలు అని చెప్పేటంటే అవన్నీ కూడా, మా నీతి క్రియలన్నీ కూడా ఎలాంటివంట? మురికి గుడ్డ వంటివి. మనం అనుకోవచ్చు మనం నీతిమంతులు అని, మనం పాపం లేని వారు అనుకోవచ్చు. పాపం అంటే మనం ఏమనుకుంటామంటే ఒక దొంగతనము, ఒక వ్యభిచారము, ఒక హత్య అనుకుంటాం కదా. పాపం అంటే దొంగతనమో, వ్యభిచారమో, హత్య చేయటమో కాదు. పాపం అంటే దేవుని యొక్క మాటను వినకపోవటం పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పాడు. కాబట్టి నేను అదిగో దొంగతనం చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు, నేను ఎవరు కూడా హత్య చేయలేదు కాబట్టి నాలో పాపం లేదనుకుంటారు చాలామంది. లోకం అంతా అలాగే అనుకుంటుంది ఈ రోజున. అందుకనే మొదటి యోహాను పత్రికలో ఏం రాస్తున్నాడు? ఎవడైనా సరే తనలో పాపం లేదనుకున్నట్లయితే వాడిని వాడు మోసపుచ్చుకుంటున్నాడు. పాపం లేదని చెప్పేవాడు మోసపుచ్చుకుంటున్నాడు. కాబట్టి మనమందరం పాపులం కనుక మన పాపాన్ని తీసివేయటానికి ఆయన రక్తం అవసరమైంది. నిర్దోషమైన రక్తం మనకి కావాల్సి వచ్చింది. ఎబ్రీ పత్రికలో చెప్పినట్టుగా ప్రతి పాపమును పరిహారం చేయటానికి రక్త ప్రోక్షణము అవసరం. కాబట్టి ఇప్పుడు మన పాపాలు తీసివేయటానికి ఆయన మధ్యవర్తిగా వచ్చి ఆయన రక్తాన్ని కార్చాడు అని చెప్తున్నారు. ఆయన మన నీతిమంతులుగా చేయటానికి. ఎందుకని మనం నీతిమంతులు అని చెప్పుకుంటున్నాం, మనం చేసిన మంచి పనులు ఉన్నాయి కాబట్టి నేను నీతిమంతులు అని చెప్పుకుంటాం అందరం కూడా. అయితే మనం చేసే నీతి కార్యాలన్నీ కూడా ఎలా కనపడుతున్నాయి దేవునికి?
మురికి గుడ్డల్లా కనపడుతున్నాయి. యోబు అంటా ఉంటాడు, దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉండదగిన వాడు ఎవడు? ఇద్దరి మీద చేయి ఉంచగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఓ పక్క ఆకాశం ఉన్న దేవుడు నీతిమంతుడు, మరొక భూమి మీద ఉన్నటువంటి పాపి. నీతిమంతులను దేవుని మీద పాపి మీద చేయగలిగిన వాడు ఎవడు కూడా లేడు. యేసు ప్రభువారు దేవునితో సమానమైన భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన రిక్తుడుగా, దాసుడుగా, శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకొని ఆయన ఏం చేశాడంట? ఈ లోకంలోనికి వచ్చి మానవులకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. కనుక సోలోస్ క్రిస్టోస్ అన్నాడు. అంటే క్రీస్తు మాత్రమే ముఖ్యమైన వాడు మన జీవితాల్లో. రక్షణకు సంబంధించి క్రీస్తు మాత్రమే ముఖ్యమైన వాడు, మరి ఎవరు కాదు. 5వది సోలి డియో గ్లోరియా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి మాత్రమే మహిమ, దేవునికి మాత్రమే మహిమ కలగాలి, మనకు కాదు మహిమ. మనం ఏదైనా పని చేయగానే ఏం చేస్తాం? పొగుడుతూ ఉంటాం, అవునా? ఏదైనా గొప్ప పని చేయగానే పొగుడుతూ ఉంటాం. మార్టిన్ లూథర్ గారు ఏం చెప్తున్నారంటే 5వ సూత్రము దేవునికి మాత్రమే మహిమ, మనుషులకు కాదు. కీర్తనలో కూడా మనకు రాయబడతా ఉంటుంది. 115వ కీర్తన అనుకుంటున్నాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? మాకు కాదు యెహోవా, మాకు కాదు నాయన. మనుషులెవరు కూడా మహిమకు తగిన వారు కాదు, మనుషులెవరు కూడా గణపరచదగిన వారు కాదు. ఆ మహిమంతా ఎవరికి? దేవునికే. ఆ మహిమంతా ఆయనదే. ఎందుకంటే మహిమను విడిచిపెట్టి వచ్చాడు భూమి మీదకి. మహిమలో, నిత్య మహిమలో ఉండేవాడు ఆయన. నిత్య మహిమలో ఉండే ఆ దేవుడు ఆ మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. కనుక ఆ మహిమంతా ఆయనకే అని చెప్తున్నాడు. ఆ మహిమంతా ఆయనకే. కాబట్టి మనం ఎవరం కూడా మహింపరచకూడదు. దేవుడు విడిచిపెట్టి అనేకమైన వాటిని మహింపరుస్తూ ఉంటారు. అందుకనే పౌలు గారు రోమపత్రులు రాస్తూ ఉంటాడు 1వ అధ్యాయంలో, ఏదో సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని మహింపరుస్తున్నారు. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని మహింపరుస్తున్నారు. కాబట్టి మహిమ అనేది ఎవరికయ్యా అంటే చివరగా మహిమంతా దేవునికే చెందాలి. చివరగా మహిమంతా కూడా దేవునికే చెందాలి, కానీ ఏ ఒక్క వ్యక్తికి అది ఇవ్వకూడదు. అందుకనే బైబిల్లో దేవునికి ఒక కోణాన్ని మనం ప్రేమ గలవాడని చూస్తూ ఉంటాం, ఇంకో కోణాన్ని చూస్తే ఆయన రోషం కలిగిన వాడు అన్నాడు. దేనికి? ఆయన మహిమ విషయంలో ఆయన రోషం కలిగిన వాడట. ఆయనకే ఇవ్వాలి మహిమ, అంతేగాని మరొకడికి మహిమ ఇస్తాను ఒప్పుకోడు. ఇశ్రాయేలు ఏం చేశారు? దేవుని మహిమను తీసుకొని వెళ్ళి అన్య సంబంధమైన విగ్రహాలు కప్పించారు. కాబట్టి దేవుడు కోపించాడు. ఆయన రోషము కలిగిన వాడు. ఎంత ప్రేమ గలవాడు అంత రోషము కలిగిన వాడు. ఎంతగా ప్రేమించాడో అంతగా ఆయన అణిచేవాడు. దేనికోసం? మహిమ విషయంలో. కనుక ఈ రోజున మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఉన్నామంటే, ఈ రోజున మనమందరము కూడా దేవుణ్ణి కీర్తనల ద్వారా, పాటల ద్వారా మహింపరుస్తున్నామంటే, వాక్యాన్ని చదువుతున్నామంటే, ప్రార్థన చేస్తున్నామంటే, దేవుని స్తుతిస్తున్నామంటే దానికి కారణము సంఘ సంస్కరణ. ఆ సంస్కరణ చేసింది ఎవరయ్యా అంటే మార్టిన్ లూథర్ అనే ఆయన ఒక ప్రీస్ట్. ఆయన 1507వ సంవత్సరంలో బ్రదర్గా అందులో చేర్చబడ్డాడు. ఆ చేర్చబడ్డటువంటి అతను ఏమయ్యాడు? అందులో ఉన్నటువంటి విషయాలను బయటకు తీసి 1517వ సంవత్సరం ఏం చేశాడు? తప్పు అని చెప్పాడు. అందులో ఉన్నవేంటి? పాపము అనేది దేవుని ద్వారా మాత్రమే క్షమించబడేది, దేవుని యొక్క రక్తం ద్వారా కడగబడాలి. డబ్బులతో పాపాన్ని తుడిచివేసుకోలేము. ఆ తర్వాత ఏంటి? రక్షణ. రక్షణ అనేది
దేవుడు ఉచితంగా ఇచ్చిన వరం అది. డబ్బులు ఇచ్చి రక్షణ కొనుక్కోలేము, రక్షణ కొనుక్కోలేము. మరి మార్టిన్ లూథర్ వ్యతిరేకించి మరి సంస్కరణ చేసిన ఇలాంటి 95 తప్పులు రోమన్ క్యాథలిక్ వారు చేసే వాటిని, లేఖనాల్లో లేని వాటిని ఎత్తి వాటిని ఆ రోమన్ క్యాథలిక్ చర్చి యొక్క జర్మన్లో ఉన్నటువంటి గుటన్బర్గ్ ఆ యొక్క ఊర్లో ఉన్నటువంటి ఆ చర్చి తలుపులకి మేకులతో కొట్టేశాడు. కనుక ఆ రోజున అది చేశాడు కాబట్టే ఈ రోజున మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. లేకపోతే ఆ ప్రీస్టు లేకపోతే పోపు ఏం చెప్తే అదే శాసనం, వాళ్ళు ఏం చెప్పింది అదే శాసనం. ఆ బైబిల్ని పోపు వెనకాల పైన పెట్టి దాన్ని సంఖ్యలు వేసి ఉంచేవాళ్ళు, ఎవరు అంటుకోకుండా తీసుకెళ్లకుండా. అయితే మార్టిన్ ఏం చేశాడు, లూథర్ గారు ఆ బైబిల్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. లాటిన్లో రాసిన ఆ బైబిల్ ఎత్తుకొని వెళ్ళిపోయి దానిలో నుంచి జర్మన్లోనికి తర్జుమా చేశాడు. చేసి ఈ రోజున మనమందరం కూడా ప్రొటెస్టెంట్లు అని చెప్పుకుంటున్నాము. ఈ ప్రొటెస్టెంట్ నిజానికి ఆయన 5 సూత్రాలు ఏర్పాటు చేశారు. 5 సూత్రాల్లో మొట్టమొదటిది ఏంటంట, సోలో స్క్రిప్చరియా, అంటే లేఖనములు మాత్రమే, లేఖనం బైబిల్ మాత్రమే ప్రమాణకమైంది. మనం ఏం చేసినప్పటికీ బైబిల్ అనుసారంగానే చేయాలి. ఆ తర్వాత సోలా ఫ్రైడా, అంటే విశ్వాసం మాత్రమే, విశ్వాసం ద్వారా మాత్రమే మనము రక్షించబడ్డాం. మనం క్రియల వల్ల కాదు, క్రియల వల్ల కాదు. దేవుని యొక్క ఉచితమైన కృప. తర్వాత మూడోది సోలా గ్రేషియా, దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన కృప మనం అర్హత లేని మనకి ఇచ్చాడు కాబట్టి మనం పొందగలిగాము. ఆ తర్వాత సోలాస్ క్రిస్టాస్, అంటే క్రీస్తు మాత్రమే మనకు రక్షణ ఇచ్చేవాడు. ఎందుకంటే ఆయన మాత్రమే మనుషులకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆయనే మన కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు, ఆయనే మన కొరకు రక్తాన్ని కార్చాడు. కనుక ఆయనే మనకు రక్షణ మూలమైనటువంటి వాడు. చివరగా దేవునికి మాత్రమే మనము మహిమ చెల్లించాలి. సోలి డియో గ్లోరియా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే, నీ నామమునకే మహిమ కలగాలి, దేవునికి మహిమ కలగాలి. ఈ యొక్క సిద్ధాంతాలు వేదాంతపరమైనవిగా ఏర్పాటు చేయబడి సామాజికమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చాడు మార్టిన్ లూథర్ గారు సంఘములో. ఆ మార్పు తీసుకురావడం వల్ల ఏమైంది తెలుసా, సంఘంలో మాత్రమే కాదు సమాజంలో కూడా మార్పు వచ్చింది, దేశంలో మార్పు వచ్చేసింది. ఆ మార్పు దేశమంతా కూడా వ్యాపించేసి అనేక దేశాలకు అది పాకింది. కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలోకి రాగలిగాము, కూర్చోగలిగాము, పాట పాడుతున్నాము, వాక్యాన్ని చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, దేవుని యొక్క శరీర రక్తాలు పాలు పొందుతున్నామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. అది మార్టిన్ లూథర్ గారి ద్వారా తీసుకురాబడింది. కనుక దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఈ రోజున లోకమంతా కూడా దీన్ని ఆచరిస్తూ ఉండగా మనము కూడా మరి దేవుని ఆరాధిస్తూ, దేవుని మహింపరుస్తూ, మరి మార్టిన్ లూథర్ గారు చేసిన ఈ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనం అందరం దేవుని మహింపరిచే వారంగా మనం ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో మరి విశ్వాసంలోంచి అధిక విశ్వాసంలోంచి, మహిమలోంచి అధిక మహిమలోకి మనం వెళ్ళాలని పౌలు గారు చెప్పాడు. ఆయన చెప్పిన మాట మనం నెరవేర్చబడాలంటే సంస్కరణ అనేది మనకు కావాలి. ఆ రోజున కాదు, ఈ రోజున మనకు సంస్కరణ కావాలి. ఈరోజు కూడా చాలా తప్పుడు బోధలు ఉన్నాయి సంఘాల్లో, తప్పుడు ఆచారాలు ఉన్నాయి సంఘాల్లో, తప్పుగా చెప్పడేటువంటి అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి. వాటిని కూడా సంస్కరణ చేసుకుంటా ముందుకి వెళతా ఉండాలి. అలాగ ముందుకు వెళ్ళటానికి మరి సంఘంలోనే కాదు మనలో కూడా సంస్కరణ చేసుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మనలో కూడా సంస్కరణ చేసుకొని దేవుని బిడలగా మనం ఈరోజు
ప్రభువుకు అప్పగించుకొని ప్రభువుతో మనం ముందుకు సాగుదాం. మరి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆ పిలుపును బట్టి, దేవుడిచ్చినటువంటి సంస్కరణను బట్టి మనము సంస్కరించుకొని ప్రభువులో మనం ముందుకు సాగాలి. పౌలు గారు చెప్పినట్టుగా అదిగో మరి మనమందరము కూడా మన మనస్సాక్షికి కల్మషము లేనటువంటి వారముగా ప్రభువులో మనం ముందుకు సాగాలి అని చెప్తున్నాం. అలాగ సాగి దేవుని మహింపరిచి దేవుని ప్రేరణగా ప్రభుతో మనం ముందుకు సాగుదాము. దేవుని కృప మనకు అనుగ్రహించి ఈరోజు మనమందరం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశాన్ని కలిగించినటువంటి మార్టిన్ లూథర్ గారిని బట్టి దేవానికి వందనాలని చెప్తూ, మరి మనమందరం కూడా సంస్కరణ కలిగినటువంటి సంఘముగా, ప్రొటెస్టెంట్లుగా దేవుని మహింపరుస్తూ దేవుని ముందుకు సాగుదాం. అందరం కూడా తల వంచి ప్రార్థన చేసుకుందాం.